నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈ రోజు మీ ముందుకు మరో మంచి కమర్షియల్ టైప్ ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి రామచంద్రాపురం అండి. ప్రీవియస్గా కూడా ఈ ఊర్లో సమ్ ప్రాపర్టీస్ అయితే మనం సేల్ చేయడం జరిగింది. ఇక కొత్తగా చూసేవారికి ఈ ఏరియా డిస్టెన్సెస్ అనేది చెబుతాను. ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనక ఈ బ్లూ రేకులతో ఏదైతే వేసిందో ఈ ప్రాపర్టీయేనండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 61 సెంట్లుగా అయితే ఉందండి. దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సరౌండింగ్స్ హైలైట్స్ చూద్దాం. ఇక ఇటువైపు కనుక చూసుకుంటే విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా నేనున్న ఈ లొకేషన్కి వచ్చేసి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి. మణిపాల్ టు రేపల్లి వెళ్ళే మెయిన్ కరకట్ట హైవేకి వచ్చేసి మనం ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ 1/2 km డిస్టెన్స్గా అయితే వస్తుందండి. ఇక మంగళగిరి వచ్చేసి 10.5 కిలోమీటర్లు, కేఎల్ యూనివర్సిటీ వచ్చేసి 7 కిలోమీటర్లు. మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చండి. కేఎల్ యూనివర్సిటీ 7 కిలోమీటర్లు, ఎయిమీ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకి ఇక్కడికి 8 కిలోమీటర్లుగా అయితే వస్తుందండి. ఇక అదేవిధంగా తెనాలి, దుగ్గిరాల ఇవి కూడా మనకి నియర్ బైలో అయితే వస్తున్నాయండి. ఇక మీరు ఈ సైట్ దగ్గర నుంచి ఇటు గమనించుకుంటే ఆ కనిపించేదే ఒక 250 మీటర్స్ దూరంలో అయితే నూతక్క అయితే ఉందండి. అది ఆ కనిపించే హౌసెస్ నూతక్క అండి. ఇటుపక్క కనుక చూసుకుంటే ఇదే రామచంద్రాపురం హౌసెస్ అండి. ఆ షెడ్ లాగా కనబడుతుంది కదా, అది రామచంద్రాపురం అండి, 1/2 km డిస్టెన్స్లో. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే గవర్నమెంట్ కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే మనకున్న ఈ సైట్ దగ్గర నుంచి ఇటుపక్క షెడ్ దగ్గర మనుషులు ఉన్నారు కదండి, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్కింగ్ అయితే ఉంది. ఆ తాటి చెట్లకి యువతలుగా ఆ మనుషుల నుంచున్న ఆ షెడ్ దగ్గర నుంచి అయితే వెళ్తుందండి. 250 మీటర్ల దూరమే అండి ఇక్కడ ఈ రోడ్ నుంచి. ఇక ఈ రోడ్డు కరకట్ట నుంచి నూతక్కి ఆర్ కనెక్టివిటీ ఇటు మంగళగిరి అన్ని ఊర్లకి అయితే ఒక 20 విలేజెస్కి అయితే ఈ రోడ్డు కనెక్టివిటీ ఉందండి. ఇది వచ్చేసి మీకు 60 అడుగుల రోడ్డు అండి, గమనించగలరు. దీని హద్దు ఆ బ్లూ రేకుల దగ్గర నుంచి ఇటువైపు వచ్చేసి ఈ వేప చెట్టు పట్టుకుందండి. ఇక ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మనం లోపల కొలతలు అవి చూద్దామండి. ఇక మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ దీని పక్కనే కమర్షియల్గా 15 ఇయర్స్ నుంచి ఈ గోడౌన్స్ అయితే రన్ అవుతున్నాయండి. 2 పెద్ద గోడౌన్స్ ఉంటాయండి ఇవి. ఇక మనం చూడబోయే ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక లోపల దీని హద్దులు కనుక మీరు గమనించుకున్నట్లయితే ఇటుపక్క మనకి ఇక్కడ వేప చెట్టు కనపడుతుంది కదండి, దీని హద్దు వచ్చేసి మనకి ఇక్కడ ఈ వేప చెట్టు దగ్గర అండి హద్దు. ఆ కింద రాళ్ళు ఉన్నాయి కదా, అది ఇలా స్ట్రైట్గా వచ్చేసి మీకు అక్కడ ఒక పిల్లర్ కనబడుతుంది కదండి, ఆ మెరక తోలిన దగ్గర పిల్లర్ కనబడుతుంది కదా, అక్కడ పట్టుకండి. అలా వెళ్ళి మీకు ఇటు వచ్చేసి ఈ బ్లూ కలర్ రేకులు ఉన్నాయి కదండి, అక్కడ దాకా వస్తుందండి. ఈ చుట్టూ బ్లూ కలర్ రేకులు ఏవైతే ఉన్నాయో ఇదండి. వీటి మధ్య 60 సెంట్లు అండి. మీరు ఇటు గమనించగలరు, ఆల్రెడీ గోడౌన్స్ కింద అయితే పక్క సైట్ అనేది వాడుతున్నారండి 15 ఏళ్ళ నుంచి. ఈ ఏరియా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ గోడౌన్స్ అనేది ఒక ఐడియా ఉంటుంది. మనం ఈ స్పేస్ని కళ్యాణ మండపం కింద కానీ లేదంటే గోడౌన్స్ కింద కానీ ఇంకా కమర్షియల్గా కానీ ఫ్యూచర్లో, ఎందుకంటే రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డుకి 250 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి కమర్షియల్గా మనం ఈ ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇక ఈ 40 అడుగుల రామచంద్రాపురం టు నూతక్కి వెళ్ళే ఈ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 120 అడుగులు ఉందండి. కమర్షియల్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే పర్సెంట్ వచ్చేసి 4 లక్షలు చెబుతున్నారండి. నెగోసియేషన్ అయితే ఉంటుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలన్నా ఆర్ ప్రమోషన్ చేయాలన్నా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకి ప్రైస్ ఐడియా లేకోకుండా కామెంట్ పెడుతున్నారండి. ఈ ఊర్లో ఇంత ప్రైస్ ఉందా, మీరే గమనించగలరు. రోడ్డు ఫేసింగ్ అయితే ఒక రేట్ ఉంటుందండి, రోడ్డు నుంచి 5వ బిట్ 6వ బిట్ అయితే ఒక రేట్ ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. ఇది మా ఓన్ ప్రాపర్టీస్ కాదు. ఓనర్స్ ఏ ప్రైజ్ అయితే చెప్తారో మేము అదే ప్రైజ్ చెబుతామండి, ఎందుకంటే మా సొంత ప్రాపర్టీలు కాదు ఇవి. ఈ విషయం కూడా మీరు గమనించగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.